ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 98వ పేజీ 19వ మంత్రం 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 4వ లైన్ మధ్యలో. అయం వై హరయః అయం వై దశచ సహస్రాణి చ అనంతాని చ తదేవ బ్రహ్మ పూర్వమనపరం అనంతరమబాహ్యం అయమాత్మా బ్రహ్మ సర్వానుభూ ఇత్యనుశాసనం. ఈ ముఖ్యమైన మంత్రంలో సర్వం బ్రహ్మ అని చెప్తున్నారు దధ్యం అథర్వణ ఋషి అశ్వనీ కుమారులకు. ఆత్మ అన్నిటికీ సారం, అన్నీ కూడా ఆత్మ నుంచే వచ్చినాయి. ఆత్మే అనేక శరీరాల రూపంలో, అనేక ఇంద్రియాల రూపంలో అనేకమైన వస్తువులను తెలుసుకుంటున్నది అని చెప్పారు. తెలుసుకోబడేటటువంటి ప్రపంచం, తెలుసుకునేటటువంటి ప్రమాత, దేని ద్వారానైతే తెలుసుకుంటున్నామో ఆ ప్రమాణాలు అన్నీ కూడా ఆత్మ యొక్క స్వరూపాలే అని చెప్పి సర్వం బ్రహ్మ అన్నారు. సర్వానుభూహు, ఈ బ్రహ్మమే అయమాత్మ అన్నారు. ఈ ఆత్మ నా నిజస్వరూపమే బ్రహ్మ. బ్రహ్మే అన్నిటి యందు వ్యాపించి ఉన్నది అని అన్నారు. ఇంతటితో ఈ యొక్క బ్రాహ్మణం అయిపోయింది. తర్వాత వంశ బ్రాహ్మణం అని ఉన్నది ఒకటి, 6వ బ్రాహ్మణం. ఇది గురు శిష్య పరంపర గురించి మనకు తెలియజేస్తుంది. ఏ ఋషి ఎవరి దగ్గర నుంచి ఈ మధు విద్యని నేర్చుకున్నారు అని, ఈ మధు విద్య బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది అని చెప్తూ ఈ యొక్క ఋషుల పేర్లన్నీ చెప్తున్నారన్నమాట. కనుక ఆ మంత్రాలు మాత్రం చదువుతాం, వారి వారి పేర్లు మనకు తెలుస్తాయి. ఏ గురువు ఏ శిష్యుడికి బోధించాడు, ఏ శిష్యుడు ఏ గురువు దగ్గర నేర్చుకున్నాడు ఈ మధు విద్యని అనే విషయాన్ని చదువుతాం. కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి తెలుగు పుస్తకంలో, నేను చదివేటప్పుడే మీరు అవి కరెక్ట్ చేసుకోండి. అథ వంశః పౌతిమాశ్యో గౌపవనాత్ గౌపవనః పౌతిమాశ్యాత్ పౌతిమాశ్యో గౌపవనాత్ గౌపవనః కౌశికాత్ కౌశికః కౌండిన్యాత్ కౌండిన్యః శాండిల్యాత్
शाण्डिल्यः कौशिकाच्च गौतमाच्च गौतमः आग्निवेश्यात् आग्निवेश्यः शाण्डिल्याच्च आनभिम्लाताच्च आनभिम्लात आनभिम्लातात् आनभिम्लात आनभिम्लातात् आनभिम्लातो गौतमात् गौतमः सैतव प्राचीनयोग्याभ्यां सैतव प्राचीनयोग्यौ पाराशर्यात् पाराशर्यो भारद्वाजात् भारद्वाजो भारद्वाजाच्च गौतमाच्च गौतमो भारद्वाजात् भारद्वाजः पाराशर्यात् पाराशर्यो वैजवापायनात् यो वैजवापायनः कौशिकायनैः कौशिकायनेः कौशिकायनिः घृतकौशिकात् घृतकौशिकः पाराशर्यायणात् पाराशर्यायणः पाराशर्यात् पाराशर्यो जातूकम्पात् जातूकम्प्यात् जातूकर्ण्यात् जातूकर्ण्य आसुरायणाच्च यास्काच्च आसुरायणैस्त्रैवणैः जन्धनैः वणीरोपजन्धनैः औपजन्धनीरासुरेः भारद्वाजात् भारद्वाज आत्रेयात् आत्रेयो माण्टेः माण्टे गौतमात् गौतमो गौतमात् गौतमो वात्स्यात् वात्स्यः शाण्डिल्यात् शाण्डिल्यः कौशोर्यात्काम्प्यात् शाण्डिल्यः कैशोर्यात्काम्पात् कैशोर्यः काम्प्यः कैशोर्यः काप्यः कुमारहारितात् कुमारहारितो गालवात् गालवो विदर्भी कौण्डिल्यात्
విదర్భీ కౌండిన్య గాలవో విదర్భీ కౌండిన్యాత్ విదర్భీ కౌండిన్యో వాత్సనపాతో వాస్త్రవాభ్రవాత్ విదర్భీ వల్లిన్యో వత్సనపాదాధ్యభ్రవః పథః సౌభరాత్ పంథాః సౌభరః ఆయాస్యాదాంగిరసాత్ ఆయాస్యః ఆంగిరసః ఆభూతేరాస్త్వాష్ట్రాత్ ఆభూతిస్త్వాష్ట్రః విశ్వరూపాచ్చ స్త్వాష్ట్రా విశ్వరూపాస్త్వాష్ట్రాత్ విశ్వరూపస్త్వాష్ట్రోష్విభ్యాం అశ్వినౌ దధీచః అథర్వణాత్ దధ్యంగాధర్వణో దైవాత్ ఆధర్వణో దైవ అథర్వా దైవో మృత్యోః ప్రాధ్వంసనాత్ మృత్యుః ప్రాధ్వంసనః ప్రధ్వంసనాత్ ప్రధ్వంసనః ఐకర్షేః ఐకర్షిర్విప్రచిత్తేః విప్రచిత్తిర్వ్యష్టిః వ్యష్టిః సనారోః సనారుః సనాతనాత్ సనాతనః సనగాత్ సనగః పరమేష్టినః పరమేష్టి బ్రహ్మణః బ్రహ్మా స్వయంభూః బ్రహ్మణే నమః. ఈ వంశ బ్రాహ్మణం గురు శిష్య పరంపర గురించి చెప్తున్నది. ఈ యొక్క పేర్లను చదవడం వలన అంటే పారాయణం చేయడం వలన మనకు చిత్తశుద్ధి లభిస్తుంది. రోజు ఈ పేర్లను కనుక చదివితే ఆ ఋషుల యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఒక ప్రయోజనం అది. రెండవ ప్రయోజనం ఏంటంటే మనకు చిత్తశుద్ధి లభిస్తుంది. జ్ఞాన యోగ్యత సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తిస్తుంది. అందువల్ల ఈ యొక్క పేర్లను పలకడం కష్టమైన రోజు ఒక్కసారి పారాయణం చేస్తే కొద్ది సంవత్సరాలు, కొద్ది నెలలో, కొద్ది సంవత్సరాలు కనీసం చేస్తే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు. ఒక్కొక్క చోట 2-3 సార్లు వచ్చింది ఒక్కొక్క పేరే. అంటే గౌతముడు 3 సార్లు వచ్చింది అనుకోండి, మొదటి గౌతముడు, రెండవ గౌతముడు, మూడవ గౌతముడు అని పేరు. ఒక్కొక్క పేరే 4-5 కూడా ఉంటుంది కదా. అలాగే సుబ్రహ్మణ్యం అంటే ఎంతోమంది ఉన్నారు. సుబ్రహ్మణ్యం ఇక్కడ సుబ్రహ్మణ్యం వస్తే సుబ్రహ్మణ్యం 1, సుబ్రహ్మణ్యం 2, సుబ్రహ్మణ్యం 3 అట్లా అనుకోవాలి మనం కదా. మన హిస్టరీలో చదివేటప్పుడు పులకేశిన్ 1, పులకేశిన్ 2 అంటారు. చోళరాజులు కూడా అదే పేరున్న వాళ్ళు ఉంటారు. అందుకని ఇక్కడ 3-4 సార్లు వస్తే ఆ పేరు కన్ఫ్యూజ్ కాకూడదు. మనం ఒకే పేరున్న వాళ్ళు 4-5 ఉంటారు.
ఒక ఆయన నుంచి ఆయన ఇట్లా నేర్చుకున్నారు, తర్వాత ఆయన నేర్చుకున్నారు, తర్వాత ఆయన నేర్చుకున్నారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మధు విద్య మనం చదువుకుని బ్రహ్మ విద్య ఈ రోజుది కాదు. ఎంతోమంది ఋషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరంపర అంటున్నాం కదా మనం. ఆ పరంపర అంతా ఈ మంత్రాల్లో ఉంది. ఇదంతా చదవడం కష్టం అని చెప్పి మనం నారాయణం పద్మభూవం అని చెప్పుకొని, తర్వాత వ్యాసం వశిష్ఠ నప్తారం అని చెప్పుకుంటూ అస్మదాత ఆచార్య పర్యంతం అని చెప్పి 2 శ్లోకాల్లో పూర్తి చేస్తాం. మనకు అన్ని చెప్పడం కష్టమని. ఈ వంశ పరంపర అంటారు, ప్రవర అంటారు. ప్రవర అంటారు చూసారా? ప్రవర అంటే మన పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పుకుంటూ వస్తే దాన్ని ప్రవర అంటారు. అట్లాంటిదే ఇది కూడా. ఈ బ్రహ్మ విద్య గురించి వంశ పరంపర కనుక చిత్తశుద్ధి, వారి ఋషుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అనేది సారం. అంతకంటే ఇంకేం లేదు ఈ వంశ బ్రాహ్మణంలో. కనుక ఇప్పుడు మనం 2వ అధ్యాయాన్ని పూర్తి చేశాం. ఈ 2వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. దీని యొక్క సారాంశం మనం చూసి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఏమిటి సారాంశం? ఈ 2వ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. మొదటి బ్రాహ్మణం అజాతశత్రు బ్రాహ్మణం అని చదివాం. అజాతశత్రు బ్రాహ్మణుడు అజాతశత్రు బ్రాహ్మణం అంటే అక్కడ ఖండం, భాగం అని అర్థం. అజాతశత్రు అనే రాజు దగ్గరికి గార్గ్యుడు వచ్చాడు. గురుకులాన్ని నుంచి నేరుగా చదువుకొని ఒకేసారి స్ట్రైట్గా వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి నా యొక్క విద్యను మీకు బోధిస్తానన్నాడు. ఈ బ్రాహ్మణంలో బోధిస్తానంటే దేని కొరకు వచ్చాడు? ఆ రాజుగారి దగ్గర చెప్తే దక్షిణ ఇస్తారు రాజుగారు. ఆ దక్షిణ తీసుకొని తన గురువుగారికి ఇవ్వాలి. గురుకులంలో ఇచ్చిన తర్వాత అప్పుడు గురువుగారు ఆయన గురుదక్షిణ తీసుకున్న తర్వాత ఇంకా నువ్వు వివాహం చేసుకో, గృహస్థాశ్రమంలో సెటిల్ అవు అని చెప్పి చెప్తారు ఆయన. ఆ రోజుల్లో గురుకులంలో చదివి గురువుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని పెళ్లి చేసుకోవాలి. అందుకని ఇప్పుడు కూడా పేరు కోసం ఏం చేస్తారంటే ఆ కాంచి స్వాముల వారి అనుగ్రహంతో అని చెప్పి రాస్తుంటారు. శృంగేరి స్వామి వారి అనుగ్రహంతో అని చెప్పి కొంతమంది, అందరూ రాయరు. వాళ్ళకి వెళ్ళి ముందు లగ్న పత్రిక ఇచ్చి తర్వాత అందరికి ఇస్తారు. ఇప్పటికీ ఉంది ఆ పరంపర. ఈ బ్రహ్మచారి చదివిన తర్వాత వెంటనే వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకుంటే గురుదక్షిణ ఇంకేవాడు మర్చిపోతాడు. అక్కడ భార్య పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ముందు గురుదక్షిణ ఇచ్చి గురువుగారికి, తర్వాత గురువుగారి దగ్గర అనుమతి తీసుకొని వివాహం చేసుకోవాలి. అందుకని ఈ గార్గ్యుడు రాజుగారి దగ్గరికి వచ్చాడు గురుదక్షిణ కోసం. సరే, ఊరికి గురుదక్షిణ తీసుకోకూడదు బ్రాహ్మణుడు, విద్య చెప్పి తీసుకోవాలి. సరే, పాపం ఆ అజాత శత్రువు ఏమన్నాడు? సరే నాయన చెప్పు, వచ్చిన వాడని వెళ్ళమనకూడదు కదా, చెప్పమన్నాడు. చెప్తే ఇంక చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఉపాసన గురించి చెప్తున్నాడు. సగుణ బ్రహ్మ ఉపాసన గురించి చెప్తున్నాడు. చంద్ర ఉపాసన, సూర్య ఉపాసన, ఆకాశ ఉపాసన, ఇలా ఉపాసన గురించి చెప్పిన తర్వాత అప్పుడు అజాతశత్రువు అడిగాడు, ఇంకా ఏమన్నా ఉందా చెప్పేది? ఇంతేనా నీకు తెలిసిందన్నాడు. ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పినవన్నీ, ఇంకేమన్నా ఉంటే చెప్పన్నాడు. అప్పుడు గార్గ్యుడు అన్నాడు, నాకు ఇంతే తెలుసండి, నాకు ఇంతకంటే తెలియదన్నాడు. మీరైతే ఏమన్నా తెలుసుంటే ఇంతకంటే నాకు చెప్పండి అన్నాడు గార్గ్యుడు. సరే చెప్తాను అన్నారు. అని ఏమన్నారు? ఆ యొక్క గార్గ్యుడిని తీసుకొని ఆ యొక్క రాజభవనంలోకి వెళ్ళారు. వెళితే అక్కడ ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న వ్యక్తిని లేపారు. లేపిన తర్వాత ఎంతసేపటికి లేవడు, కుదిపారు వాడిని. కుదిపితే లేచి కూర్చున్నాడు. వాడు లేచి కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చారు. వచ్చి, చూసావా ఆ వ్యక్తి నిద్రపోతున్నాడే, నిద్రపోతున్న వ్యక్తి నిద్రలో ఈ జాగ్రత్త శరీరాన్ని, సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సుని, ఇంద్రియాలని అన్నిటినీ వదిలిపెట్టేసి
ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆ జీవుడు? శరీరం మర్చిపోయి, ఇంద్రియాలు మర్చిపోయి, మనస్సుని మర్చిపోయి ఎక్కడో ఉన్నాడు కదా. అది ఏమిటి ఆ స్థానం అంటే నాకు తెలియదండి అన్నాడు గార్గ్యుడు. నీకు తెలియకపోతే నేను చెప్తాను వినన్నాడు. అలాగే చెప్పండి అన్నాడు. అయితే క్రింద కూర్చోవాకులే, నేను క్షత్రియుడిని, నువ్వు బ్రాహ్మణుడివి, పైన కూర్చో పర్వాలేదన్నాడు. ఎందుకంటే బ్రాహ్మణులు క్షత్రియులకి వైశ్యులకి అందరికీ చెప్పొచ్చు, కానీ బ్రాహ్మణులను నేర్చుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి లెక్క ప్రకారం. అయినప్పటికీ విద్య తెలిసి ఉంటే క్షత్రియుడైనా వైశ్యుడైనా నేర్చుకోవాల్సిందే. కనుక వాళ్ళు కూడా, క్షత్రియులు వైశ్యులు కూడా గౌరవంగా బ్రాహ్మణుల్ని వాళ్ళకు తెలిసిన విధిని చెప్పేవాళ్ళు. అట్లాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. బృహదారణ్యకంలో క్షత్రియులు బ్రాహ్మణులకు చెప్పిన కేసులు ఉన్నాయి. అలా చెప్తున్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? కారణంలో లీనమైనాడు జీవాత్మ. నువ్వు చెప్పినవన్నీ కార్యం ఇంతవరకు. ఇప్పుడు నేను చెప్పబోయేది కారణ విద్య అన్నారు. కారణం అంటే ఏమిటి? మూల కారణం. ఆ మూల కారణంలో ఈ జీవాత్మ లీనమైనాడు అని చెప్పారు. చెప్పి ఆ జీవాత్మ మూల కారణంలో లీనమవడం అంటే ఏమిటి అని చెప్తున్నారు. ఈ జగత్తు అనేటువంటిది కార్యం బ్రహ్మ. దీనికి కారణం బ్రహ్మ సత్యం, నిత్యం, సారం, సత్యం, ఏకం, ఏకసార నిత్య సత్య అని చెప్పాను. ఈ కారణం బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో, ఈ నిద్రలో ఉన్నటువంటి జాగ్రత్త పురుషుడు నిద్రలో ఆ కారణం బ్రహ్మలో కలిసిపోయినాడే, ఆ కారణం బ్రహ్మే ఏకం, ఒక్కటే. సారం, అదే ఆధారం, అదే అధిష్టానం అన్నిటికీ. సత్యం అంటే ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండేది. నిత్యం అంటే శాశ్వతంగా ఉండేది, సత్యమైనటువంటి వస్తువు అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఆ మంత్రం చెప్తున్నారు. సతా సౌమ్య తదా సంపన్నో భవతి, స్వపీతో భవతి, ప్రాజ్ఞేన ఆత్మన అన్వారూఢ. ప్రాజ్ఞుడిగా వెళతాడు అంటే ప్రాజ్ఞ, విశ్వ, జాగ్రత్త, తైజస, స్వప్న పురుషుడు ప్రాజ్ఞుడిగా అయ్యి ప్రాజ్ఞుడిగానే తన ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతాడు. అంటే కారణ శరీరం కూడా దాటి వెళ్తాడు. ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు నిద్రలో మన యొక్క ఆత్మస్వరూపంలో ఐక్యమవుతూనే ఉన్నాం. అది మనకు ఎవరు చెప్తారు? గురువు గారు చెప్తే తెలుస్తుంది. అందుకని అజాత శత్రువు చెప్తున్నాడు. సో స్వప్నంలో, జాగ్రత్తలో జీవభావం ఉంటుంది, నిద్రలో జీవభావం లేదు. నేను అల్పుణ్ణి, నేను పాపిని, నాకు కష్టాలున్నాయి అనే భావం ఉంటుందా? జాగ్రత్తలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది ఏంటి? క్లాసు వినేది ఏమిటి? నిద్రావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ. అబ్బా, జాగ్రత్త అవస్థ. కనుక ఈ జాగ్రత్త అవస్థలో కష్టాలన్నీ గుర్తుకొస్తాయి, జీవభావం అంటారు. స్వప్నంలో కూడా అంతే, కలగనేటప్పుడు అంతకంటే బాధలు ఎక్కువ, అక్కడ జీవభావమే. ఒక నిద్రలో మాత్రమే జీవభావాన్ని వదిలిపెట్టేసి మన యొక్క పరమాత్మ స్వరూపాన్ని, స్వామి స్వరూపాల్లో ఏకమవుతాం. అది అక్కడ. సో నిద్రలో ఆత్మభావం. కనుక అవస్థాత్రయ వివేకం ద్వారా మనకు జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పారు. ఇక్కడ జాగ్రత్త అవస్థ నేను కాదు, స్వప్నావస్థ నేను కాదు, నిద్రావస్థ నేను కాదు, మూడు అవస్థలను తెలుసుకుంటున్నటువంటి ఆత్మని నేను. కనుక అవస్థాత్రయ విలక్షణ ఆత్మ పరమాత్మన, పరమాత్మతో ఐక్యం అవుతుంది చెప్పబడింది. ఈ పరమాత్మకి ఒక రహస్య నామధేయం ఉపనిషత్తు ఇచ్చింది. ఏమిటి అంటే సత్యస్య సత్యం అన్నాం.
ఈ యొక్క పరమాత్మ ఆత్మస్వరూపం. ఇంకా పరమ జీవ అని ఉండవు, ఈ విశేషణాలు ఉండవు. ఒక ఆత్మ, ఏకాత్మ అన్నారు. జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావం, పరమాత్మ భావం నుంచి సర్వాత్మ భావం, సర్వాత్మ భావం నుంచి ఏకాత్మ భావం. ఇలా ఈ మెట్లు రావాలి మనం. మళ్ళీ చెప్పాలే, జీవాత్మ భావం తర్వాత నుంచి పరమాత్మ భావానికి రావాలి. భావం అంటే ఏమిటి? జ్ఞానం. పరమాత్మ జ్ఞానం నుంచి సర్వాత్మ జ్ఞానానికి రావాలి. అంతటా ఆత్మే ఉన్నది. అప్పుడు సర్వాత్మ అంటే ఎవరు ఈ ఆత్మ, ఎన్ని ఆత్మలు ఉన్నాయి అని ప్రశ్న వస్తుంది. ఒకే ఆత్మ, ఏకాత్మ జ్ఞానం. ఈ యొక్క స్థితికి వచ్చినప్పుడు సత్యస్య సత్యం అన్నారు. ఆ ఆత్మే ఈ వ్యావహారిక సత్యానికి ఆధారం. సత్యస్య, వ్యావహారిక సత్యస్య, ఈ జగత్తునకు, ఈ వ్యావహారిక ప్రపంచానికి సత్యం ఆధారం, అధిష్టానం. ఆభరణానికి బంగారం అధిష్టానం, ఆధారం. కుండకు మట్టి ఆధారం. చెక్క సామాన్లకి, ఫర్నిచర్కి చెక్క ఆధారం. వస్త్రానికి దారం ఆధారం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రపంచం మొత్తానికి ఆధారం ఆత్మ అని చెప్పారు. సత్యస్య సత్యం. కనుక ఈ యొక్క మొదటి బ్రాహ్మణంలో చెప్పినదే మళ్ళీ 2, 3 బ్రాహ్మణాల్లో చెప్పబోతున్నారు. శిశు బ్రాహ్మణం, తర్వాత మూర్తామూర్త బ్రాహ్మణం. ముఖ్యమైన మంత్రాలు ఏమిటంటే ఈ 1వ బ్రాహ్మణంలో 17, 18, 19, 20 ముఖ్యమైన మంత్రాలు. ఈ సత్యస్య సత్యం అనేటువంటిది సత్యస్య వ్యావహారిక సత్యస్య అని చెప్పాం కదా. ఈ వ్యావహారిక సత్యాన్ని మళ్ళీ 2 విధాలుగా చెప్పబడింది తర్వాత బ్రాహ్మణంలో. సత్యస్య సత్యం అంటే వ్యావహారిక సత్యస్య పారమార్థిక సత్యమే ఆధారం అన్నారు. ఆత్మ ఆధారం అని అర్థం. సరే, మరి ఈ వ్యావహారిక సత్యం అంటే ఏమిటండి? మేము వ్యవహారం చేయడం మాత్రమే తెలుసు కానీ మాకు వ్యావహారిక సత్యం అంటే వివరంగా తెలియదే అని అంటే నేను చెప్తాను విను అని చెప్పి అజాతశత్రువే చెప్తున్నారు. కంటిన్యూయేషన్. ఏమని అంటే శిశు బ్రాహ్మణం 2వ బ్రాహ్మణంలోకి వెళుతున్నాం ఇప్పుడు. చాలా ముఖ్యమైనది కనుక సారాంశం చెప్పి మనం దాన్ని బాగా మనసులో జీర్ణం చేసుకోవాలి. ఆహారమేమో పొట్టలో జీర్ణం చేసుకుంటాం, జ్ఞానాన్ని ఎక్కడ జీర్ణం చేసుకుంటాం? మనస్సు, అంతఃకరణం, బుద్ధిలో కావాలి. అందుకని మళ్ళీ మళ్ళీ వినాలన్నమాట. ఈ శిశు బ్రాహ్మణం అనేది 2వ బ్రాహ్మణం. వ్యావహారిక సత్యం భోక్తా భోగ్యం అని 2 విధాలు. వ్యావహారిక సత్యం భోక్తా అని, భోగ్యమని. వ్యక్తి, వ్యష్టి, జీవ అనేది భోక్త. సమష్టి జగత్ భోగ్య ప్రపంచ. అనాత్మ నెంబర్ 1, అనాత్మ నెంబర్ 2. వ్యావహారిక సత్యం 2 రకాలండి. అనుభవించేవాడు భోక్త, వ్యక్తి జీవాత్మ, వ్యష్టి మైక్రో. ఇది ఒక వ్యావహారిక సత్యం. 2వ వ్యావహారిక సత్యం జగత్ భోగ్య ప్రపంచ. మనం అనుభవించేవన్నీ కూడా, భోక్త అనుభవించడం కోసం ఉన్నటువంటివన్నీ కూడా వ్యావహారిక సత్యమే. కనుక భోగ్యం అంటారు దాన్ని. భోక్త భోగ్య రూప వ్యావహారిక సత్యం. ఈ శిశు బ్రాహ్మణంలో భోక్త వ్యావహారిక సత్యాన్ని గురించి చెప్పబడింది. తర్వాత 3వ బ్రాహ్మణంలో భోగ్య వ్యావహారిక సత్యాన్ని గురించి చెప్పబడుతుంది. మూర్తామూర్త బ్రాహ్మణం. ఈ శిశు బ్రాహ్మణంలో ఏం చెప్పబడింది అంటే ప్రాణాన్ని, శిశు అంటే ఆవు, దూడ, చిన్న దూడ పోల్చబడింది. దాంతో కథలన్నీ ఉన్నాయి కదా, మనకు గుర్తున్నాయా కథలు? గొడ్ల చావిడిలో, షెడ్లో
ఆవు దూడ కట్టివేయబడింది. కట్టివేయకపోతే అది పరిగెడుతుంది, చెంగు చెంగు చెంగున పరిగెడుతుంది. అది మనం చెప్పిన మాట వినదు, దాన్ని కట్టేస్తారు షెడ్లో. అట్లాగే ఈ ప్రాణం అనేటువంటిది ఈ శరీరం అనే షెడ్లో కట్టబడి ఉంది. ఈ ప్రాణం అనే శిశువు ఈ శరీరంలో కట్టబడి ఉన్నది. ఇంకా ఏం చెప్పుకొచ్చింది ఈ కథ తర్వాత? గౌణ ప్రాణాలు ఉన్నాయి ఇందులో. ముఖ్య ప్రాణం ఒకటి శరీరంలో ఉన్నది. ఈ ముఖ్య ప్రాణం ఏం చేస్తుంది అంటే ఈ శరీరం మొత్తాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఇందులో గౌణ ప్రాణాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఇవన్నీ ఉన్నాయి, గౌణ ప్రాణాలు అన్నా. తర్వాత ఏం చెప్పింది ఉపనిషత్తు? ఈ తల అనేటువంటిది బోర్లించిన కొండ లాంటిది. ఈ బోర్లించిన కొండలో లోపల ఋషులు కూర్చొని ఉన్నారు. 7 ఋషులు కూర్చున్నారని చెప్పాం. కథ గుర్తొస్తుందా? 7 ఋషులు కూర్చొని ఉన్నారు. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు పుటాలు, మొత్తం ఎన్ని? 6. తర్వాత ఒక నోరు, వాగేంద్రియం. 7 మంది కూర్చున్నారు, మంత్రాలు చదువుతున్నారు. దీని లోపల సోమరసం ఉందట. సోమరసం. ఆ సోమరసం ఎక్కడుందంటే బుద్ధిలో ఉన్నదన్నాడు. జ్ఞానం అని అర్థం. కుండ, ఋషులు ఇవన్నీ మనకు యాగాన్ని గుర్తు చేస్తాయి. ఈ తల బోర్లించిన కుండ లాంటి తలలో 7 ఋషుల వంటి ఇంద్రియాలు ఉన్నాయి. వాళ్ళందరూ మంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్ర జ్ఞానమే, వేద మంత్ర జ్ఞానమే బుద్ధిలో సోమరస రూపంలో ఉన్నది అని చెప్తున్నారు. కనుక ఈ వ్యష్టి శరీరం, ప్రాణ, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా వ్యావహారిక సత్యం. భోక్త, అనాత్మ, అనిత్యం, అసారం, అనేకం, అసత్యం, శాశ్వతం కాదు, వ్యావహారిక సత్యం. ఈ విధంగా చెప్పారు ఇందులో ఈ శిశు బ్రాహ్మణంలో. కనుక వ్యావహారిక సత్యం ఒకటి ఎవరు? ఈ శరీరం నేను వ్యావహారిక సత్యం. అహంకారంతో కూడిన నేను వ్యావహారిక సత్యం. ఏమండి వ్యావహారిక సత్యం అని చెప్పి ఎక్కడో బయట చూడకూడదు. ఆ డ్యాన్స్ చేసే అమ్మాయి అంతా ఇట్లా చూపిస్తుంది. అట్లాగే మనం కూడా వేదాంతం చదువుకోవాలి, అంతా వ్యావహారిక సత్యం అండి, ఏముందండి అంటాం. ఏముంది అనే వ్యావహారిక సత్యం అంటున్న ఈ చెయ్యి, కాళ్ళు, ముక్కు ఉన్నాయి చూసారా, చెవులన్నీ, ఇది కూడా వ్యావహారిక సత్యమే అని మనకు అజాతశత్రువు ద్వారా మనకు తెలియజేయబడుతున్నది. తర్వాత 3వ బ్రాహ్మణ సారాంశం ఏమిటి? మూర్తామూర్త బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో అది వ్యావహారిక సత్యమే. జగత్తు సమష్టిగా భోగ్య ప్రపంచం వ్యావహారిక సత్యం. ఏం చెప్పబడిందంటే ఈ జగత్తు మూర్తమని, అమూర్తమని 2 విధాలు. మూర్తం అంటే కంటికి కనపడేది, అమూర్తం అంటే కంటికి కనపడనిది. జగత్ అంతా కూడా 2 విధాలండి, మూర్తమని, అమూర్తమని. కంటికి కనపడేది, కంటికి కనపడనిది. ఆకాశము, వాయు కంటికి కనపడవు, అమూర్త ద్రవ్యాలు. అగ్ని, నీరు, పృథివీ కంటికి కనపడతాయి. మనకు కంటికి కనిపించనివైనా, కంటికి కనపడేవైనా కూడా ఈ 5 కూడా మూర్తామూర్తములు వ్యావహారిక సత్యమే అని ఈ యొక్క బ్రాహ్మణంలో చెప్పబడింది. అంటే ఎవరు సత్యం? ఇప్పుడు ఈ అనుభవించేవాడు ఈ ప్రపంచాన్ని, భోక్త అనుభవిస్తున్నాడు భోగ్య ప్రపంచాన్ని. ఈ శరీరము అనాత్మ, ప్రపంచము అనాత్మ. ఈ రెండిటికి, వ్యష్టికి సమష్టికి లోపల ఆధారమైన వాడు ఆత్మ అన్నారు. మూర్తామూర్తాల రెండింటికి. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలండి? సత్యస్య సత్యం అంటే వ్యష్టి సత్యం ఉంది, సమష్టి సత్యం ఉన్నది. వ్యష్టి అంటే వ్యక్తి, ప్రాణ ఇంద్రియాలతో కూడినవాడు. వ్యావహారిక సత్యం ఒకటి, వ్యావహారిక సత్యం 2,
జగత్. ఒక వ్యావహారిక సత్యం అనుభవించేవాడు భోక్త, మరొక వ్యావహారిక సత్యం అనుభవింపబడేది. అనుభవించేవాడు అనుభవింపబడేది. ఇది మనకు తెలుసు కదా. నేను ఎక్స్పీరియన్సర్, అంతా ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాను, అనుభవిస్తున్నాను కదా. ఇంతవరకు తెలిస్తే చాలదు, ఇంక పైన తెలుసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో వీటికి ఆధారమైనటువంటి వాడిని తెలుసుకోవాలి. ఆత్మ చైతన్యం, ఎరుక, అవేర్నెస్ అంటారు. అవేర్నెస్. ఈ భోక్తకి వెనకాల అంటే ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు, మనస్సుని తెలుసుకునేవాడు ఒకడున్నాడు, ఈ జగత్తుని తెలుసుకునేవాడు ఒకడున్నాడు. కనుక ఈ జగత్తుని ఎవరు తెలుసుకుంటున్నారంటే మనం అనుకుంటాం ఈ శరీరం తెలుసుకుంటున్నది అనుకుంటున్నాం. అది కాదు. నిజంగా శరీరం ద్వారా ఆత్మే తెలుసుకుంటున్నది. మనకు తెలియదు, అది కంటికి కనపడదు. కనుక ఈ శరీరము తెలుస్తున్నది, ప్రపంచము తెలుస్తున్నది. ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్స్డ్, భోక్త, భోగ్యం. ఈ రెండిటికి వేరైన వాడు ఆత్మస్వరూపం. అది నా నిజస్వరూపం. నేతి నేతి ఇతి వాక్యేన. అదే ఈ మంత్రంలో మూర్తామూర్త బ్రాహ్మణంలో ముఖ్యమైనటువంటి భాగం. స నేతి నేతి స ఏష నేతి నేతి ఇది ఆత్మ. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. తెలుసుకునేవాడు తెలుసుకునేబడేదానికంటే వేరైన వాడు. నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో అది ఆత్మ కాదు. శరీరాన్ని తెలుసుకుంటున్నావు కదా, శరీరం ఆత్మ కాదు. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు కదా, ప్రపంచం ఆత్మ కాదు. మనస్సును కూడా తెలుసుకుంటున్నావా లేదా? సంతోషంగా ఉన్న మనస్సు, దిగులుగా ఉన్న మనస్సు నాకు తెలుస్తున్నదా లేదా? కనుక మనస్సు కూడా ఆత్మ కాదు. ఎందుకంటే మనస్సు నా చేత తెలుసుకోనబడుతున్నది. కనుక న ఇతి న ఇతి. మనస్సు న ఇతి. మనస్సు కాదు నేను, శరీరము నేను కాదు, ఇంకా ప్రపంచము నేను కాదు. చెప్పాలా? మనస్సే నేను కానప్పుడు, శరీరం నేను కానప్పుడు ఇంకా ప్రపంచం నేను ఎట్లా అవుతాను? నేతి నేతి ఇది వచనై నిగమా అవోచుహు. నెగేటర్, నెగేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కెనాట్ బి నెగేటెడ్. అన్నీ ఇది కాదు, ఇది కాదు అన్నవాడు, ఇది లేదు, ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు అనేవాడు ఉండాలి కదా. వాడు సత్యం. ఏదైతే లేదు లేదని చెప్పబడుతుందో అది మిథ్య. లేదు లేదని చెప్పేవాడు సత్యం. ఎవరు చెప్తున్నాడు? నేనే ఆత్మని. ఈ శరీరం మనస్సు తెలుసుకుంటున్నాను, ఇవి సత్యం కాదు, అనిత్యం, అసారం, అసత్యం, అనేకం. జగత్తు అసారం, అనిత్యం, అసత్యం, అనేకం. నేను తెలుసుకునేవాడిని సారం, ఏకం, సత్యం, నిత్యం. ఇది ఈ యొక్క మూర్తామూర్త బ్రాహ్మణంలో చెప్పబడింది. వేదాంతాల యొక్క సారాన్ని బాగా రంగరిచ్చి అట్లా తీసుకొచ్చి పెడితే క్రిస్టలైజ్డ్ అంటారు దీన్ని. అది అటువంటి బ్రాహ్మణాలు ఇవన్నీ కూడా చాలా అందమైనటువంటి ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. అట్లా హల్వాలాగా వెళ్ళిపోతుంది వేదాంతం లోపలికి ఇవి కనుక అర్థం చేసుకుంటే. 6వ మంత్రం ఇంపార్టెంట్ మంత్రం, ఒకటే మంత్రం. ఆత్మ చైతన్యము నేనే. సహ అంటే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యాన్ని నేనే. తర్వాత బ్రాహ్మణం, 4వ బ్రాహ్మణం. ఇప్పుడు 3 బ్రాహ్మణాలకు ఒక సంవాదం. అజాతశత్రువుకి గార్గ్యుడికి మధ్య సంవాదం. ఇప్పుడు 2వ సంవాదం మైత్రేయి యాజ్ఞవల్కుల వారికి సంవాదం. దీన్ని మైత్రేయి బ్రాహ్మణం అంటారు. చాలా చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. యాజ్ఞవల్కుల వారు తన ఆస్తిని పంచిపెట్టాలని చెప్పి కాత్యాయని, మైత్రేయి ఆయన భార్యలను పిలిచి, అమ్మ నీ భాగాన్ని నువ్వు తీసుకో, నీ భాగం నువ్వు తీసుకో అని చెప్పి అన్నారు. అన్న తర్వాత మీరేం చేస్తారని అడిగింది ఈవిడ మైత్రేయి. కొంతమందికి భాగం వచ్చింది కదా అని చెప్పి ఆనందంగా ఉంటారు. ఆవిడ మాత్రం అది చూసుకోకుండా ఆయన అడిగింది, ఇవన్నీ నాకు ఇచ్చి మీరు ఎక్కడికి పోతున్నారండి? నేను సన్యాసం తీసుకుంటాను, విద్వత్ సన్యాసం, నిధిధ్యాసనం చేసుకుంటానికి వెళతాను నేను అని అన్నాడు ఆయన.
ఆవిడ అడిగింది, ఏమండి మీరు ఇచ్చిన ఆస్తి అంతా నాకు మోక్షాన్ని ఇస్తుందా అని అడిగింది. అమృతత్వాన్ని ఇస్తుందా నాకు అని అడిగితే, అమృతత్వం నా ఆశ అస్తి అన్నాడు. విత్తేన, ఈ ధనం ద్వారా మోక్షం అనే దానికి ఆశ పడవాకు, దీనివల్ల మోక్షం రాదు. అప్పుడు ఆవిడ అన్నది, మోక్షం రాకపోతే నాకెందుకు ఇది? హనుమంతుల వారు సీతమ్మ వారు ముత్యాల హారం ఇస్తే ప్రతి ఒక ముత్యంలో రాముల వారు ఉన్నాడా లేదా అని చూస్తున్నాడు. ఆయన చూసి కొరికి కొరికి చూసి పారేస్తున్నాడు. ఈ మాల నాకెందుకు, రాముల వారు కనపడకపోయినప్పుడు, రాముల వారు లేకపోతే అన్నట్లుగా చూసారా. అలాగే మైత్రేయి కూడా మీరిచ్చే ధనం, ఇల్లు, వాకిలి ఇవన్నీ ఏమున్నాయో వీటి వల్ల నాకు మోక్షం రానప్పుడు నాకు వద్దండి అన్నది. నాకు ఆ మోక్షం వచ్చేది ఏదో అది చెప్పండి అన్నది. అప్పుడు ఆయన ఆత్మబోధ చేస్తారు ఆవిడకి. చేసి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎవరు ఎవరి కోసం ప్రేమించరు, ప్రతి ఒక్కరూ వారి కోసమే, తమ కోసమే అవతల వాళ్ళను ప్రేమిస్తారు. ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా కూడా తమ కోసమే వాళ్ళు అవతల వాళ్ళని ప్రేమిస్తారు. కానీ ఎవరు ఎవరి కోసం ప్రేమించరు. అసలు అది నిజం కాదు, పచ్చి అబద్ధం. గట్టిగా చెప్పుకో. తర్వాత ఆయన చెప్తారు, ఈ ఆత్మే ప్రియమైనటువంటిది అందరికీ అని చెప్పిన తర్వాత ఇంకా పుత్రులకి కానీ, భార్యకి కానీ, పిల్లలకి కానీ, ఎవరికైనా సరే దేని మీద కానీ, ధనం మీద కూడా ప్రతివాడు ఎందుకు ఆశపడతాడు, ఇష్టపడతాడు, ప్రేమిస్తాడంటే తన కోసమే అని చెప్పిన తర్వాత అసలు ఈ ఆత్మ ఏమిటండి? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటే ఈ ఆత్మ ఏమిటి అని చెప్పారు ఆయన. సృష్టి స్థితి లయ కారణం ఆత్మ అన్నారు. సృష్టి అన్నారు. ఉదాహరణ చెప్పుకుంటూ వస్తారు. ఈ ఆత్మే, ఏ ఆత్మ అయితే అందరికీ ప్రియ కారణమో, తమను తాము ప్రేమిస్తారో, తమ ఆత్మస్వరూపాన్నే ప్రేమిస్తున్నారు, తెలిసినా తెలియకపోయినా. నిజం అదే. ఈ ఆత్మ ఆత్మ అంటారు. ఏమిటండి ఈ ఆత్మ అంటావా? చెప్తాను విను. సృష్టి కారణం అన్నారు. సృష్టి కారణం అంటే ఎలా తెలుస్తుంది మనకు? ఆయన ఉదాహరణలు చెప్తారు. ఉదాహరణల ద్వారా మనం ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఉదాహరణలోనే గుర్తుపెట్టుకొని కూర్చోకూడదు. ఉదాహరణను పట్టుకొని, నిచ్చెన పట్టుకొని ఎక్కుతారు పైకి. అందుకే నిచ్చెనకే అంటుకుపోతామా? అంటుకుపోం కదా. నిచ్చెన దేనికోసం అండి? పైకి అటక మీదకి ఎక్కడానికి. ఒకటి నిచ్చెన కూర్చున్నాడు, బంగారం నిచ్చెన కూర్చున్నాడు, దాన్ని పట్టుకొని. అరే బంగారం నిచ్చెనైనా కూడా నిచ్చెన దేనికోసమో మర్చిపోకూడదు. పైకి 2వ అంతస్తుకో 1వ అంతస్తుకో వెళ్ళడానికి. అదేవిధంగా ఉదాహరణలు కూడా బాగా గుర్తుంటాయి. ఎందుకు చెప్పారో ఉదాహరణ గుర్తుండాలి. సరే, సృష్టికి ఏం ఉదాహరణ చెప్పారు? అగ్ని, నిప్పురవ్వలు, పొగ. ఎప్పుడైతే అగ్ని రాజేస్తామో పొగ వస్తుంది. పొగ వచ్చినప్పుడు బాగా విసురుతాం. విసిరిన తర్వాత నిప్పురవ్వలు వస్తాయి. అదేవిధంగా ఆత్మ అగ్నితో సమానం. అగ్ని నుంచి ఎట్లాగైతే నిప్పురవ్వలు వచ్చినాయో, నిప్పురవ్వలు రావడానికి ముందు పొగ కూడా వస్తుంది. అదేవిధంగా ఈ ఆత్మ నుంచే, అగ్ని లాంటి ఆత్మ నుంచి, పొగలాంటి మాయ నుంచి, నిప్పురవ్వల్లాంటి చైతన్యం, ప్రకాశం కలిగినటువంటి ఈ జగత్తంతా కూడా వ్యక్తమవుతుంది అన్నారు. నిప్పురవ్వలు ప్రకాశం ఉంటుంది కదండి, అగ్నితత్వమే కలిగి ఉంటాయి అవి. పొగ అనేటువంటిది మాయ. కనుక ఈ ప్రపంచం అంతా నామరూపాలు, పొగలాంటిది, మాయ లాంటిది. మనల్ని కప్పేస్తుంది, నిప్పుని కప్పేస్తుంది కదా పొగ. అదేవిధంగా మాయతో కూడిన నామరూపాలు ఆ యొక్క నిప్పుని కప్పేసినట్లే మన ఆత్మస్వరూపాన్ని కప్పేస్తుంటాయి. ఇది సృష్టికి ఉదాహరణ. ఆత్మ నుంచి కూడా ఇదే విధంగా ఈ నామరూపాలన్నీ ఉద్భవించినాయి. ఈ నామరూపాల మాయ, పొగలాంటి మాయలాంటి నామరూపాల వెనక చైతన్యం, ఎరుక అనేటువంటిది ఉన్నది. అదే నిప్పురవ్వ లాంటిది అన్నారు. సరే, స్థితికి మరొక ఉదాహరణ. దుందుభి, వీణానాదం, శంఖనాదం. సామాన్య శబ్దం, విశేష శబ్దం. ఒక ఢంకా మోగిస్తూ ఉంటే ఒక సామాన్య శబ్దం ఉంటుంది, తర్వాత రకరకాల శబ్దాలు వస్తాయి.
వీణానాదం కూడా సామాన్య శబ్దం ఒకటి ఉంటూ ఉంటుంది. దాని వెనకాల సరి గమ పద అని రకరకాల రాగాలు. అదేవిధంగా ఈ స్థితి కూడా, సృష్టి స్థితి కూడా సామాన్య సత్తా ఉనికి, సామాన్య ఉనికి వెనుక విశేష ఉనికి. ఏమండి సామాన్య ఉనికి విశేష ఉనికి ఇవన్నీ మాకేం అర్థమవుతాయండి? ఏదో కాస్త భజన చెప్తే, ఏదో కాస్త నామావళి చెప్తే సరిపోతుందన్నారు. అది చెప్పడానికి వేరే చాలామంది ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అంటాం. ఇక్కడ మాత్రం చెప్పేది ఏమిటి అంటే సామాన్య సత్తా. ఇప్పుడు ఈ పుష్పం మాల ఉంది చూడండి, అద్భుతంగా ఉంది చూడండి. ఇది రంగురంగులు రకరకాల ఎర్ర పుష్పం ఉన్నది, పచ్చని పుష్పం ఉన్నది, పసుపు పుష్పం ఉన్నది. ఇప్పుడు ఉన్నది ఉన్నది అనేది సామాన్యం. సామాన్యం మారదు, కానీ విశేషం అనేటువంటిది ఎరుపు పసుపు ఇవి మారుతూ ఉంటాయి రంగులు. చూసారా? విశేష సత్తా. ఎరుపు పుష్పం ఉన్నది, పసుపు పుష్పం ఉన్నది, తెలుపు పుష్పం ఉన్నది. సామాన్య సత్తా ఉంటూనే విశేష సత్తా. కనుక ఈ పుష్పం ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, రకరకాల పుష్పాలు ఉన్నాయి. ఆ ఉన్నది అనేది సామాన్యంగా ఉన్నది. ప్రతి పుష్పం వెనకాల ఉన్నది అనేటువంటిది విశేషంగా అంటే ఏమిటి? వేరే వేరే పేర్లతో వేరే వేరే రూపంలో ఉన్నది. కనుక ఉన్నది అని తీసేస్తే, సామాన్య సత్తా తీస్తే ఇవన్నీ ఉంటాయా? ఉండవు. కనుక సామాన్య సత్తాని మనం రూపం లేదు దానికి, దాన్ని ఆనందించలేం. సామాన్య సత్తా ద్వారా విశేష సత్తా ద్వారా సామాన్య సత్తాని, సత్తా అంటే ఉనికి, ఉనికి అంటే ఉండడం. సామాన్య సత్తా ద్వారా అంటే విశేష సత్తా ద్వారా అంటే విశేష పువ్వుల ద్వారా, రంగురంగుల పువ్వుల ద్వారా ఉనికి అనేదాన్ని గ్రహించాలి బుద్ధి ద్వారా. దాన్ని పట్టుకోలేము. పుష్పాలను అయితే పట్టుకున్నా, మాలని పట్టుకున్నా, విశేషాలను పట్టుకోగలం. ఉనికిని పట్టుకోగలరా? అండ్ ఉనికిని పట్టుకున్నానండి అన్నాడు. ఉన్న పుష్పాన్ని పట్టుకున్నావా, లేని పుష్పాన్ని పట్టుకున్నావా? ఉన్న మాలని పట్టుకున్నావా, లేని మాలను పట్టుకున్నావా? అంటే ఉన్న మాలనే కదా పట్టుకున్నారా? అప్పుడు ఉన్నది అని దాన్ని పట్టుకున్నట్లే కదా. ఎట్లా పట్టుకున్నావు? ఉన్నదాన్ని, ఉనికిని పట్టుకున్నావా, పుష్పాన్ని పట్టుకున్నావా? పుష్ప రూపంలో ఉన్న ఉనికిని పట్టుకున్నాను. ఎట్లా పట్టుకున్నావు? బుద్ధి ద్వారా పట్టుకున్నాను, గ్రహించాం. అర్థమైందా? ఇది చెప్పడం చాలా కష్టం. ఎంతో దిగి రావాలి గురువు శిష్యుడి కోసం. దిగి వస్తే కానీ సామాన్య సత్తా విశేష సత్తా అంటే ఏమిటండి అలా చెప్పుకుంటూ పోతే అర్థం కాదు మనకు. ఇది విశేష సత్తా. ఇట్లాగే శబ్దం కూడా అనేక రాగాలు, ఒకే శబ్దం పోతూ ఉంటుంది, రకరకాల రాగాలు వస్తుంటాయి. అదేవిధంగా స్థితి, ఈ ప్రపంచం అంతా కూడా అది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది, రకరకాలు చెప్తున్నాం. ఉన్నది అనేది మాత్రం సామాన్యం, కామన్, జనరల్. కనుక ఆ ఉన్నది అనేది, ఉనికి అనేది బ్రహ్మం కదా. కనుక మనం ప్రతి వస్తువును చూసేటప్పుడు ఏం చూస్తున్నామో తెలుసా? నిజంగా రూపము లేని బ్రహ్మమునే ఈ రూపం ద్వారా గ్రహిస్తున్నాం. ఆ బ్రహ్మమే ఆత్మ కనుక ఇది ఆత్మ సాక్షాత్కారం. సపరేట్గా ఆత్మ సాక్షాత్కారం కావాలా? ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు లేదు అసలు. ఆత్మే బ్రహ్మము కనుక, బ్రహ్మమే ఆత్మ కనుక ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయాలి. కూర్చొని కళ్ళు మూసుకోవాలి. బోధం బోధం ప్రతిబోధ విదితం మతం. ప్రతి వస్తువు ఏది చూస్తున్నా సరే సర్వం బ్రహ్మమయం. సర్వం బ్రహ్మమయం అంటే ఎట్లా అర్థమవుతుందంటే 10 సంవత్సరాలు చదివితే దాని వెనకాల ఉనికి ఉన్నదని తెలుసుకుంటే ఆ ఉనికి అనేది చైతన్యము సత్యమని తెలుసుకొని ఆ ఉనికి ఎరుక అనేటువంటిది రూపం లేదు కనుక నామరూపాలకు వెనుక ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ బ్రహ్మము అని తెలుసుకుంటాం. ఆ ఆత్మే నేను, నా నిజస్వరూపం. ఇది స్థితికి ఉదాహరణ. లయకు ఉదాహరణ చెప్తారు తర్వాత. లయకి ఏమిటి ఉదాహరణ అంటే
నదులన్నీ కూడా సముద్రంలో కలవడం. నదులన్నీ ప్రవహించి ప్రవహించి ఎక్కడికి వెళ్తాయి? మన ఇంటికి వస్తాయా? రావు, సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ నామరూపాలన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చినాయో అక్కడికే వెళ్ళిపోతాయి అని ప్రమేయం ప్రపంచం. ప్రమాత తెలుసుకునేవాడు, ప్రమాణం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అనేది ఉండవు. ఇవి మిథ్య అయిపోతాయి జ్ఞానం వచ్చినప్పుడు. ఎలాగైతే నిద్రలో తెలుసుకునేవాడు లేడు, తెలుసుకోబడేది లేదు, తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు ప్రమాణాలు లేవు. అది నిద్ర అనేది లయ. ప్రళయం వస్తే ఏమీ ఉండవు. జ్ఞానికి లయము అక్కర్లేదు, ప్రళయం అక్కర్లేదు. ఆయన ఏం చేస్తా అంటే ప్రపంచోపశమం అంతా కూడా మిథ్యగా తెలుసుకుంటాడు. అది లయ అంటే. కనుక ఏ కారణం నుంచి అయితే వస్తాయో అన్నీ ఆ కారణంలోకి మళ్ళీ వెళ్ళిపోతాయి. బంగారం గొలుసు కరగబెడితే ఎక్కడికి పోతుంది? బంగారంలో వెళ్ళిపోతుంది. ఏ కారణం నుంచి అయితే వచ్చిందో ఆ కారణంలోకే ఆ కార్యం వెళ్ళిపోతుంది. అది లయ అనేదానికి. కనుక నా నుంచే ప్రపంచం వచ్చింది, నా వలననే ప్రపంచం ఉంటున్నది, నాలోకే ప్రపంచం లయం అయిపోతుంది. ఇప్పుడు నేనంటే ఎవరు? అహంకారమా ఆత్మ? ఆత్మ. నేను ఆత్మని. అహంకారం అనేది నా తొడుగు, వేషం. నేను చాలా డీప్గా అంత సారాంశం చెప్పుకుంటూ పోతున్నాను. ఈ లోపల మీరు బాగా జీర్ణం చేసుకోవాలి చెప్పేటప్పుడే. కనుక ఇది వేషం. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. నేనే ఉనికినిచ్చేవాణ్ణి, ఎరుకని ఇచ్చేవాణ్ణి. ఎరుకని నేనే, ఉనికిని ఇచ్చేవాణ్ణి నేనే. కనుక నా వలననే అన్ని నామరూపాలు వ్యక్తమవుతున్నాయి. అది కన్ను తెరిస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కన్ను తెరిస్తే జగత్, కన్ను మూస్తే నామరూపాలు లేవు. చైతన్యం. కనుక ఇప్పుడు చైతన్యమే రెండు రకాలు. ఈ ఆత్మ చైతన్యం ఉన్నది కదా, ఏది సృష్టి స్థితికి లయానికి ఆధారమో ఈ చైతన్యం రెండు విధాలు. చిదాభాస సహిత చిదాభాస రూప చైతన్యం, చిత్ చైతన్యం. చిదాభాస చైతన్యాన్ని ఏమంటాం? ప్రతిబింబ చైతన్యం. చిత్ చైతన్యం అనేటువంటిది సత్ చిత్, మూల చైతన్యం, మూల కారణం. కనుక అది ఏం చెయ్యదు ఈ చైతన్యం. ఈ చిదాభాసంతో కూడిన చైతన్యం మాత్రం ఏం చేస్తుంది? ఇంద్రియాలు, మనస్సు వీటి ద్వారా పనిచేస్తూ ఉంటుంది అని మనకు ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. ప్రతిబింబ చైతన్యం ఈ ఇంద్రియాలు, మనస్సు, శరీరం ఇవన్నీ పనిచేయడానికి చిదాభాస చైతన్యం పనిచేయిస్తూ ఉంటుంది వీటిని. ఈ చిదాభాస ఉండడానికి చిత్ చైతన్యం, బింబ చైతన్యం కారణం. కనుక బింబ చైతన్యం అనేటువంటిది సత్యం, ఈ చిదాభాస చైతన్యం అనేది మిథ్య. మీ బింబముఖం సత్యం, అద్దంలో కనపడే ముఖం సత్యమా? మనం తినే కాస్త మనకి తింటూ మనం ప్రతిబింబాన్ని కూడా పెడతామా? పెట్టం కదా. ఎందుకండి పెట్టడం? అది నిజం కాదు కదా, అబద్ధం, అనృతం. అదే చిదాభాస కూడా మన ప్రతిబింబం, ఆత్మ ప్రతిబింబం. ఆ చిదాభాస ఉండడం వలన ఈ యొక్క జడ శరీరం, మనస్సు, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. నేను లేకపోతే అవి పనిచేయం, చిదాభాసం ఏర్పడదు. కనుక ఇప్పుడు చిత్ చైతన్యం ఒకటి, చిదాభాస చైతన్యం. ఈ ఎరుక, నేను అనే అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తున్నది? చిదాభాసంలో వస్తున్నది. దేనివల్ల వచ్చింది? చిత్ చైతన్యం వల్ల. చిదాభాస చైతన్యంలో నేను 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 అని వస్తున్నది. నేను అంటే మిక్సర్ కదా, గుర్తుందా? మిక్సర్, దీపావళి మిక్సర్ కాదు. నేను అంటే చిత్ చైతన్యం, చిదాభాస చైతన్యం. ఈ రెండు కలిసినప్పుడు నేను అని వస్తుంది. ఈ యొక్క నేను వ్యవహారం చేయడానికి యోగ్యమైనటువంటిది ఈ శరీరం, మనసుని పనిచేయిస్తూ ఉంటుంది. చిత్ చైతన్యం అట్లా సాక్షిగా ఉంటుంది, అదేమి చెయ్యదు. ఏం చేస్తుంది? కాళ్ళు చేతులు లేకపోతే అపాణి పాదం
అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, దానికి ఏమీ రూపాలు లేవు. మ్యాగ్నెట్ లాంటిది. మ్యాగ్నెట్ సమక్షంలో ఇనుప ముక్కలన్నీ కదులుతాయి కదా. ఇనుప ముక్క దానంతట దాన్ని కదలలేదు. అదే మ్యాగ్నెట్ ఇట్టు తిప్పండి, అన్నీ కదులుతాయి. ఇప్పుడు నేను ఆత్మని మ్యాగ్నెట్, ఇనుప ముక్క, మ్యాగ్నెట్. శరీరం ఇవన్నీ కూడా ఇనుప ముక్కలు లాంటిది, అందుకని ఇవన్నీ కదులుతూ ఉంటాయి. స్వామీజీ అంటారు, ఎవరైనా మన బయోగ్రఫీ అడిగారు అనుకోండి, ఏమిటయ్యా నీ బయోగ్రఫీ చెప్పంటే, ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకో అంటాడు. ఉపనిషత్తులు చదివితే నా బయోగ్రఫీ ఏమిటో తెలుస్తుంది. ఏమిటి నా బయోగ్రఫీ? ఆత్మనైన నేను, నాకేమిటండి బయోగ్రఫీ అంటే, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం, అది నా బయోగ్రఫీ. ఉపనిషత్తే నా బయోగ్రఫీ, నిజమైన బయోగ్రఫీ. ఈ రాసే బయోగ్రఫీలన్నీ డూపు, అవి నిజమైన బయోగ్రఫీ కాదు. నా బయోగ్రఫీ ఆల్రెడీ రాసిపెట్టే ఉన్నది. ఎక్కడ? ఉపనిషత్తుల్లో. అర్థమైందా? అది నిజమైన బయోగ్రఫీ. ఓకే, అది అవేర్నెస్. నిద్రలో కూడా నేను మనసు ఉన్నప్పుడు, మనసు పనిచేయనప్పుడు నేను తెలుసుకుంటూ ఉన్నాను. మనసు యాక్టివ్గా ఉన్నప్పుడు, మనసు ప్యాసివ్గా ఉన్నప్పుడు, మనసు అస్సలు పనిచేయనప్పుడు కూడా నిద్రలో కూడా నేను ఉన్నానా లేదా? ఉండబట్టి నిద్రపోతున్నా హాయిగా. పొద్దున్నే లేస్తాం కదా అని మళ్ళీ, లేకపోతే నిద్రపో. ఇది తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం అంతా కూడా ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ తాన్ ఏవ అనువినశ్యతే. ఈ ఆత్మ నుంచే అన్నీ వ్యక్తమవుతూ ఆత్మ వల్లనే ఉంటూ మళ్ళీ ఆత్మలోకి లీనమైపోతాయి అని చెప్పింది. కనుక అద్వైతంలోనే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అన్నీ వ్యక్తం అవుతున్నాయి. నిజంగా అద్వైతంలో ప్రమాత, ప్రమాణం, ప్రమేయం సత్యంగా లేవు, కానీ అవన్నీ నామకే వాస్తు, ఉన్నట్లుగా కనపడుతున్నాయి అని అర్థం. ఉన్నట్లుగా కనపడుతున్నాయి అన్నారు. ముఖ్యమైన మంత్రాలు ఏమిటంటే 2, 5, 6, 12, 14. తర్వాత బ్రాహ్మణం మధు బ్రాహ్మణం. ఈ మధు బ్రాహ్మణంలో వాళ్ళు అధర్వణ ఋషిని, మాకు చెప్పండి మధు విద్య అని అంటే, నాయన నా తలకాయ తీసేస్తాడు ఆ ఇంద్రుడు చెప్తే అన్నాడు. మీరేం భయపడవాకండి, మీ గుర్రపు తల తెచ్చి పెట్టి మీ తలని మాత్రం పరిరక్షిస్తుంటాం. మీరు మాకు చెప్పిన తర్వాత ఆయన మీ తల తీసేశాడు అనుకోండి, గుర్రపు తలే కదా పోతుంది, మళ్ళీ మీ తల మీకు పెడతాం అన్నాడు. సరే, ఇక్కడ మనకేం తెలుస్తుంది కథ వలన? ఆ గురువులో ఉన్న జ్ఞానాన్ని ఎవరైనా వచ్చి అడిగితే చాలు చెప్పాలని కోరిక. శిష్యులకు కూడా ఏదైనా సరే కష్టపడి నేర్చుకోవాలి గురువు నుంచి అని ఆ కథ వల్ల మనకు తెలుస్తుంది. ఏం చెప్పారు అధర్వణ ఋషి? ఈ ప్రపంచం అంతా కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది, పరస్పరం ఆధారపడి ఉన్నాయి. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. కనుక ఏం చెప్పారు? అధ్యాత్మం అది భూతం, అది దైవం. అధ్యాత్మం అంటే ఈ శరీరం, మనసు, ఇంద్రియాలు, వ్యక్తి. అధిభూతం అంటే ఈ పంచభూతాలు కాదు, మిగతా ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా అధిభూతం. అధిదైవం, అధిష్టాన దేవతలు. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క నానా విధములైనటువంటి రూపములు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అధ్యాత్మం మీద అధిదైవం ఆధారపడి ఉన్నది, అధిదైవం అనేటువంటిది అధిభూతం మీద ఆధారపడింది, అధిభూతం అధ్యాత్మం అధిదైవం మీద ఆధారపడి ఉన్నది. నేను మాత్రం దేని మీద ఆధారపడి లేను. అహం సత్యం, జగత్ మిథ్యా అని మనకు ఈ జగత్తు మిథ్యాని, ఆత్మతత్వం ఒక్కటే సత్యమని తెలుస్తుందన్నమాట. ఈ బ్రాహ్మణంలో ముఖ్యమైన మంత్రాలు ఏమిటంటే 15, 18, 19 ముఖ్యమైన మంత్రాలు. అహం సత్యం, జగత్ మిథ్యా, అన్నీ కూడా నా యొక్క రూపాలే, నేనే ఆధారం,
నేనే అన్నప్పుడు వెంటనే ఏం గుర్తుండాలి? లోకల్గా అన్నానగర్లో ఉన్నాను, శనాయనగర్లో ఉన్నాను అని చెప్పుకోకూడదు. మేము అట్టా చెప్పామంటే ఇంకంతే, మన ఈ లైఫ్ ఖాళీ, ఇంకెప్పటికీ మనకు జ్ఞానం రాదు. ఎప్పుడైతే ఈ ఉపనిషత్తుల్లో ఆత్మ ఆత్మ అంటున్నప్పుడు వింటున్నప్పుడు అది నేను నేను అనే విధంగా వినాలి. ఏ నేనుగా వినాలి? ఈ శరీరం మనస్సు ఇంద్రియాల ద్వారా లోపల ఎరుక ఉనికిగా ఉన్న నేను అని వినాలి. అంతేగాని నేను ఫలానా ఆయనకి కొడుకుని తండ్రిని వింటూ ఉంటే నువ్వు శుద్ధ బుద్ధ ముక్తుడు ఎట్లవుతావు? ఒక కుటుంబీ అవుతావు. కుటుంబీకి గృహస్థుడు ఎప్పుడు కూడా మోక్షాన్ని ఆత్మని పొందలేడు. ఈ కుటుంబం గృహస్థ రూపంలో ఉన్నటువంటి ఈ శరీరం మనస్సు బుద్ధి అహంకారాల ద్వారా ఉపకరణాలు ఇవన్నీ. వీటి ద్వారా నేను ఈ ఆత్మనైన నేను వీటిని ఉపయోగించుకొని వింటున్నానని గుర్తుండాలి ప్రతి క్షణం వినేటప్పుడు. లేకపోతే గురువుగారు ఎక్కడో ఆత్మస్థానం నుంచి మాట్లాడుతుంటే మనం మాత్రం అనాత్మస్థానం నుంచి వింటూ ఉంటే పాపం ఆ గురువు గారు ఇంకంతే, ఆయన జన్మ. ఆయనకి అట్లాంటి శిష్యులు దొరికారంటే ఇంకంతే. మీలా కాదు, మీరందరూ బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, సరే. దీంతో మధు బ్రాహ్మణం కూడా అయిపోయింది. చూసారా ఎంత ముఖ్యమైన విషయాలన్నీ చెప్పబడినాయో. సో వంశ బ్రాహ్మణం అయిపోయింది. ఈ 2వ అధ్యాయం అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. తర్వాత 3వ అధ్యాయానికి వస్తున్నాం. చాలా ముఖ్యమైన అధ్యాయం వచ్చేవారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.